హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. సారీ అండి, వీడియో అయితే చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసి అయితే ఉగాది పండుగ రోజు అన్నమాట. ఉగాది పండుగ రోజు నేనైతే 4:30కి లేసానండి. ఎందుకంటే ఇంట్లో పని, షాప్లో కూడా పూజ చేసుకోవాలి కదా అని చెప్పేసి 4:30కి లేసానన్నమాట. ఆ టైంకి లేసినా ఎంత టక్కటకి చేసుకున్నా కానీ ఈ పని అయితేనైతే ఎంత కూడవట్లేదండి. ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ షాప్కి వచ్చి షాప్ కూడా నీట్గా దుర్చేసుకొని షాప్లో కూడా పూజ చేసుకున్నానండి. ఈ మామిడాకులను మామిడికాయలు మా బంగారు తీసుకొచ్చాడు అనమాట. తీసుకొచ్చావు కదా బిడ్డ, పనిలో పని ఆకులు కూడా కడిగేసి తోరణాలు పెట్టేసే మంచిగా అని చెప్పేసి అడిగానండి. లేదు మమ్మీ, నాకు హనుమాన్ టెంపుల్ టైం అవుతుంది, టెంపుల్కి వెళ్ళాలి తొందరగా, మళ్ళీ లేట్గా వెళ్తే బాగా మంది అవుతారు, నేను తొందరగా వెళ్తా అని చెప్పేసి మా బంగారి టకటక రెడీ అయ్యేసి హనుమాన్ టెంపుల్కి వెళ్ళాడండి. సరే అని చెప్పేసి ఎందుకు ఇబ్బంది పెట్టామని ఇంటి దగ్గర ఉండి షాప్లో మొత్తం నేనే తోరణాలు పెట్టేసుకున్నాను అనమాట. షాప్లో పూజ చేయడానికి వెళ్ళే ముందే శనగపప్పు ఉడకబెట్టేసి ఆరబెట్టేసి మిక్సీ పట్టేసి మా అత్తమ్మ నానకం పట్టమని అవన్నీ కలిపేసి పెట్టించామండి. అలాగే ఉగాది పచ్చడి కోసం కావాల్సిన చింతపండు, బెల్లం అవన్నీ కూడా నానబెట్టి పెట్టించాను అనమాట. అన్నీ రెడీ పెట్టించుకున్నాను. షాప్లో పూజ కంప్లీట్ అయినాక వచ్చి వెంటనే అన్నీ వేయడమే అండి. అంతా రెడీ చేసుకొని పెట్టుకొని వెళ్ళిపోయాను అనమాట. పూజ కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత మా అత్తమ్మను బచ్చాలు చేయమని చెప్పేసి నేను కాల్చానండి. బచ్చాలు కాల్చడం కంప్లీట్ అయిన తర్వాత పక్కకు పెట్టేసి ఉగాది పచ్చడి రెడీ చేసుకున్నామన్నమాట. దాంట్లో బెల్లం, చింతపండు, వేప పువ్వు, కొబ్బరాకు, మామిడికాయలు, కొంచెం చిటికెడు కారం, ఉప్పు ఇవన్నీ వేసి రెడీ చేసుకున్నాను. నేను అనుకున్నాను ఇక భక్షాలు చేయడం అయిపోయిన తర్వాత తొందర పని కంప్లీట్ అయిపోతుంది కావచ్చు, ఒక 2-3 రీల్స్ చేసుకుందాం మా పాప నేను అని చెప్పేసి రెడీ అయ్యానన్నమాట. పనులు చేసుకుంటేనే రెడీగా రీల్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి రెడీ అయిపోయాను. కానీ అనుకున్నంత ఈజీగా మన పని అయితే మనకు ప్లానింగ్స్కి అడ్డేముంటుందండి, అంత ఈజీగా కావు కదా. అందుకోసం ఇక రీల్స్ అనేది అట్లా ఫ్లాప్ అయిపోయిందన్నమాట. ఇక అవే పనులు చేసేసుకొని దేవుడి దగ్గర మళ్ళీ భక్షాలు, ఉగాది పచ్చడి అవన్నీ పెట్టేసి దండం పెట్టేసుకున్నానండి. సరే, బచ్చాలు అయితే సూపర్ వంగినాయండి. ప్రతిసారి బాగా వస్తాయి. మా అత్తమ్మ మంచిగా చేస్తుంది అన్నమాట. ఇక మా అత్తమ్మ చేస్తూ ఉంటే చూసి నేను కూడా నేర్చుకున్నానండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రాసెస్ నేను కూడా ఫాలో అవుతాను అనమాట. మంచిగా చపాతీలాగా పల్సా వేసేసుకొని ఎంత బాగా వంగినాయి అంటే అండి, చాలా టేస్ట్ ఉన్నాయన్నమాట. నేను ఉగాది పచ్చడి చేస్తుంటే మా అత్తమ్మ ఉప్పు వేయద్దు, కారం వేయద్దు, వెయ్యకు అనేసి అని అనమాట. లేదత్తమ్మ వేసుకుంటారు అని నేను ఖచ్చితంగా వేయాలి డాడమ్మ అని మా ఆపిగాడనమాట. నేనైతే ఎప్పుడు వేయలేదు, వేయద్దు అనేసి అంది. కాకపోతే ఏమేమి వేస్తే ఉగాది పచ్చడి తయారవుతుంది అనేది మా అత్తమ్మ చెప్పానన్నమాట. చెప్తే సరే మీ ఇష్టం, నేనైతే ఎప్పుడు వేయలేదు, మీరు వేస్తే వేయండి అని చెప్పేసి మా అత్తమ్మ సప్లై కుక్కున్న తర్వాత నేను దేవుడికి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసి దేవుడి దగ్గర ప్రసాదం పెట్టేశానమాట. నేను ముందే కంకణాలన్నీ పోసించుకున్నానండి. ఫస్టే కంకణాలు పోసి మన ఉగాది పచ్చడి చెంపు కట్టి పెట్టి ఉంచాలన్నమాట. మనందరం కూడా కంకణాలు కట్టుకోవాలి. ముందే కట్టి పెట్టానండి. కాకపోతే అది వీడియో మిస్ అయిందన్నమాట. అందుకోసం అని చెప్పేసి అది వీడియో యాడ్ చేయలేదు. టికెట్ బుక్ చేస్తా అన్న తర్వాత హ్యాపీ అది అన్యాయం అసలు. దేవుడి దగ్గర భక్షాలను ఉగాది పచ్చడి పెట్టి మొక్కిన తర్వాత అందరం కంకణాలు కట్టుకున్నామండి. నేను మా అత్తమ్మకి, మా ఆయనకి, మా ఆపియానికి, అభితండ్రి కళ అందరికీ కంకణాలు కట్టాను అనమాట. తర్వాత మా ఆపిగాడు వచ్చేసి నా కంకణం కట్టాను. అందరం కలిసి కూర్చొని ఉగాది పచ్చడి తాగేసి భక్షాలు తిన్నామండి. భక్షాలు అయితే చాలా బాగున్నాయి అన్నమాట. ఒకసారి మీరు చూసి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి. అయితే మేము ఇవన్నీ జరుపుకునే టైంలో షాప్ క్లోజ్ చేసి వచ్చామన్నమాట. ప్రతి సంవత్సరం నాకు దీపావళికి ఉగాదికి ఇలా చేయడం అనేది ఒక అలవాటు అన్నమాట. అదేంటి అంటే మిషన్కి పసుపు కుంకుమతో బొట్టు పెట్టేసి కంకణం కడతానండి. నాకు ఫస్ట్ తెలియదు. అయితే మా ఇంటి దగ్గర ఒక బాబాయ్ చెప్పాడన్నమాట. ఇంకా దసరాకు కూడా చేయాలి అని చెప్పేసి అన్నాడండి. దీపావళికి, దసరాకి, ఉగాదికి 3 సార్లు చేయాలి అనేసి అన్నాడు. కాకపోతే ఇక దసరా రోజు కొంచెం బిజీగా ఉంటాం కాబట్టి నాకు రోజు వీలు కాదన్నమాట. కాకపోతే దీపావళికి ఉగాదికి మాత్రం ఖచ్చితంగా చేస్తానండి. ఎందుకంటే ఇక మనం పని చేసే వృత్తిని గౌరవించాలి కదా. మంచిగా దేవుళ్ళు ఆశీర్వాదం దొరకాలని చెప్పేసి, మనకు పని మంచిగా దొరకాలని చెప్పి కంకణాలు కట్టి పూజ చేసుకోవాలని అని చెప్పేసి ఆ బాబాయ్ చెప్పుండే అండి. అప్పటి నుండి ఖచ్చితంగానైతే కంకణం అయితే కడతానండి. పనంతా అయిపోయి ఇక లంచ్ స్టార్ట్ చేద్దాము వంట అని చెప్పేసి అనుకున్నాను. ఆ టైంకి మా ఆయన సినిమాకి వెళ్దామని చెప్పేసి అప్పటికప్పుడు ఫిక్స్ అయ్యి టికెట్లు తీసుకొచ్చాడన్నమాట. సినిమా చూస్తున్నంతసేపు అయితే మా బంగారు సంతోషం చూడాలండి. నాకు కూడా చాలాసార్లు మొత్తుకోవాలనిపించింది. కాకపోతే మా ఆపిగాడును మా ఆయన అప్పటికే మా అభితన్నుడు ఒక రకంగా చూస్తున్నారన్నమాట మొత్తుకుంటా ఉంటే. ఇక నేను కూడా మొత్తుకున్నాను అనుకోండి, అప్పటికే సెటర్లు వేస్తారు మా ఇద్దరి మీద, ఇంకా ఘోరం చేస్తారని చెప్పేసి నేను నవ్వుకుంటూ క్లాప్స్ కొట్టానండి.
సినిమా చూసి ఇంటికి వచ్చిన తర్వాత గుత్తి వంకాయ కర్రీ ఉన్ను బగారా రైస్ చేశానన్నమాట. కర్రీ అయితే చాలా బాగా కుదిరిందండి. సినిమా చూస్తున్నంతసేపు అయితే అసలు వేరే ఏం గుర్తుకు రాలేదండి. చాలా సంతోషంగా చూశానన్నమాట. నేను మూవీస్కి ఎక్కువ వెళ్ళాను కదా థియేటర్కి, అందులో ఇంకా పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఇక చెప్పవశం లేదన్నమాట. ఇది సెకండ్ మూవీ చూడడం, అందుకోసం అని చెప్పేసి చాలా సంతోషంగా అనిపించింది. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.